శ్రీ గురుభ్యో నమ. వసంత నవరాత్రుల్లో రెండవ రోజు సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణంలో అయోధ్యాకాండం చదువుతున్నాను. శ్రీరాముడు అయోధ్యలో అందరి ప్రేమాభిమానాలను చూరకొన్నాడు. దశరథుడు శ్రీరాముని వైభవాన్ని, తన వార్ధక్యాన్ని దృష్టిలో పెట్టుకుని కోసల దేశానికి శ్రీరాముని యువరాజుగా ప్రకటించాలని భావించి నిండు సభలో తన సంకల్పాన్ని ప్రకటించాడు. అందుకు సభలోని వారంతా ఏకగ్రీవంగా తమ సమ్మతిని తెలిపారు. వారంతా శ్రీరాముని ఉత్తమ గుణాలను శ్లాఘించారు. దశరథుడు ఆ మరునాడే శ్రీరాముని పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించాడు. వెంటనే శ్రీరాముని తన వద్దకు పిలిపించుకొని, రామా, మంత్రులు మొదలైన వారంతా నీవు అయోధ్యకు యువరాజు కావాలని కోరుకుంటున్నారు. పైగా ఈ మధ్య నాకు కలలో అనేక దుస్వప్నములు కనిపిస్తున్నాయి. నా జన్మం రాశియందు దుష్టగ్రహములు చేరి ఉన్నాయి. ఇటువంటి దుర్నిమిత్తములు కనిపించినప్పుడు సాధారణంగా రాజు మరణించడము లేక ఆపదల పాలు కావడము జరుగుతుంది. కావున నా బుద్ధి మారకముందే నీవు యువరాజువు కమ్ము. రామా, నీవు నీ భార్య ఈరోజు దీక్షను స్వీకరించండి అని ఆదేశించాడు. పిమ్మటి శ్రీరాముడు తన భవనానికి చేరాడు. రావణుని కోసం జన్మించిన శ్రీరాముడు రాజ్యపాలన చేపట్టి అయోధ్యలోనే ఉంటే ఆ కార్యం నెరవేరదు. కాబట్టి ఆయన పట్టాభిషేకం కార్యమును భంగమవ్వాలి. అందుకోసం మందర, కైకేయి కేవలం నిమిత్త మాత్రుడు. కైకేయి తన భర్తతో శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని, తన కుమారుడు భరతునికి యువరాజు పట్టాభిషేకం జరగాలని దశరథుని కోరింది. దశరథుడు తన ప్రతిజ్ఞకు కట్టబడి ఆమె కోరికలకు తల ఊపవలసి వచ్చింది. ఇదివరకు ఎన్నడో ఆమెకు ఇచ్చిన 2 వరములను ఇప్పుడు ఈ విధంగా ఆమె అడిగిందని తెలిసి తల్లడిల్లిపోయాడు. తండ్రిని సత్యసంధనుగా చేయదలిచే శ్రీరాముడు పితృవాక్య పరిపాలన చేస్తానని కైకేయికి మాట ఇచ్చాడు. కైకేయి అనుమానం తీర్చడం కోసం రామోద్వర్ణ దిభాషతే, రాముడు ఆడిన మాట తప్పడు అని ఆమెకు మాటిచ్చాడు. కైకేయి కోరికలు విని లక్ష్మణుడు హుంకరించగా రాముడు అతనితో ఇది విధి నిర్ణయం అని పలికి తాను వనాలకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నానన్నాడు. శ్రీరాముడు తల్లి ఆజ్ఞ కొరకు కౌసల్యాదేవి వద్దకు వెళ్ళగా ఆమె కూడా రాముని వెంట అడవులకు వస్తానని అన్నది. అప్పటికి శ్రీరాముడు, అమ్మా, పతిసేవయే సతికి పరమధర్మము కనుక నీవు మా తండ్రికి సేవలు చేస్తూ ఇక్కడే ఉండు అని ఆమెను సమాధానపరిచాడు. అప్పుడు సీతాదేవి, నాథా, ఆగ్రహిస్తే గమిష్ఠామి పుద్నంతి కుశకంటకాన్ అని అన్నది. దానికి సామాన్యార్థం, నేను వనములలో మీ ముందు భాగంలో నడుస్తూ కంటకాలను తొలగించి మీ మార్గాన్ని సుగమం చేస్తాను అని. కానీ స్వామి, మీకంటే ముందు నేను లంకకు చేరి లోకకంటకుడైన రావణాసురుని వధించుటకు మీ మార్గాన్ని సుగమం చేస్తాను అనే విశేషార్థం కూడా చెప్పుకోవచ్చు. శ్రీరాముడు మొదట ఆమె రాకకు అంగీకరించకపోయినా ఆమె ప్రాణత్యాగానికి సిద్ధం కావడంతో ఆమె తనతో వనాలకు రావటానికి అంగీకరించాడు. అలాగే లక్ష్మణుడు కూడా వారి వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రాదేవి ఆశీస్సుల కోసం ఆమె వద్దకు వెళ్ళగా ఆమె, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాన్ అయోధ్యాం అటవీం నిద్ధి గచ్చజాత తాత యథాసుఖం. నాయన, హాయిగా అడవులకు వెళ్ళు. సీతారాములను నీవు తల్లిదండ్రులుగా తలచి వారిని పూజించు. అరణ్యాన్నే అయోధ్యగా భావించు అని పలికి అతనిని ఆశీర్వదించింది. కైకేయి తెప్పించి ఇచ్చిన నారవస్త్రములను రామలక్ష్మణులు, దశరథుని తెప్పించిన వస్త్రాభరణములను సీతాదేవి ధరించారు. ఆ ముగ్గురు రథంపై వనాలకు బయలుదేరారు. రాముని ఎడబాటును తట్టుకోలేని దశరథుడు, కౌసల్యాదులు మూర్ఛిల్లారు. అయోధ్యావాదులు కొంత దూరం వరకు ఆ రథాన్ని అనుసరించారు. సీతారామలక్ష్మణులు శృంగిబేరపురం చేరారు. గుహుని సహకారంతో రామలక్ష్మణులు మర్రిపాలతో జటాజోటాలను ధరించి ఆ రాత్రి తృణశయ్యలపై అక్కడ నిద్రించారు. వారు గంగానదిని దాటి భరద్వాజాశ్రమం చేరారు. ఆ మహర్షి ఆశీస్సులు తీసుకొని వారు చిత్రకూటం చేరి అక్కడ వనవాసం చేయసాగారు. శ్రీరాముని ఎడబాటు భరించలేని దశరథుడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు. ఆ సమయంలో రామలక్ష్మణులు వనవాస దీక్షలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు కేకయ రాజ్యంలో ఉన్నారు. అందువలన దశరథుని దేహాన్ని తైలద్రోణిలో అనగా
నూనెతో తయారు చేసిన ఒక రకమైన ద్రావకంలో ఉంచారు. వశిష్ఠుడు వెంటనే దూతలను పంపించి భరత శత్రుఘ్నులను కేకయ రాజ్యం నుండి అయోధ్యకు రప్పించాడు. భరతుడు తన తండ్రి మరణించడము, శ్రీరాముడు వనాలకు వెళ్ళడం అనే వార్తలు విని తల్లడిల్లిపోయాడు. తన తల్లి అటువంటి అకృత్యానికి పాల్పడినందుకు భరతుడు ఆమెను దూషించాడు. అతడు కౌసల్య వద్దకు వెళ్ళి జరిగిన సంఘటనలకు మిక్కిలి రోదిస్తూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనుటకు అనేక ఒట్లు పెట్టుకున్నాడు. మనసులోని బాధ వలన మూర్ఛిల్లిన భరతుని కౌసల్యాదేవి సాదరంగా ఊరడించింది. భరతుడు వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి అక్కడ మహాత్ముల ఆమోదంతో శ్రీరాముని వనాల నుండి అయోధ్యకు తీసుకుని వచ్చుటకు చిత్రకూటం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. చతురంగ బలాలతో వస్తున్న భరతుని చూసి గుహుడు అతడు దురుద్దేశంతో వస్తున్నాడేమోనని భావించి వారితో యుద్ధం చేయడానికి తన వారిని సిద్ధం చేశాడు. ముందుగా తాను భరతుని వద్దకు వెళ్ళి అతని మనసులోని ఉద్దేశాన్ని తెలుసుకుని అందుకు ఎంతో సంతోషించాడు. పిమ్మట భరతుని అతని సైన్యాన్ని పడవలపై గంగానదిని దాటించాడు. భరతుడు తన వారితో ప్రయాగ చేరి భరద్వాజుని దర్శనం చేసుకున్నాడు. ఆయన వారందరికీ గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఇది ఇప్పటికీ భరద్వాజ విందు పేరుతో ప్రజల నోళ్లలో నానుతోంది. భరద్వాజుడు రామావతార ప్రయోజనం తెలిసినవాడు కావడం వలన భరతునితో, నాయనా, నీవు నీ తల్లిని తప్పు పట్టవద్దు. ఇందులో ఆమె దోషం ఏమీ లేదు. శ్రీరాముని వనవాసం భవిష్యత్తులో అందరికీ సుఖశాంతులను కలుగజేస్తుంది అని చెప్పాడు. భరతుడు శ్రీరాముని నివాస ప్రదేశాన్ని, అక్కడికి చేరే మార్గాన్ని ఆ మహర్షి వలన తెలుసుకొని ఆయన ఆశీస్సులు అందుకుని తన వారితో కలిసి చిత్రకూటం బయలుదేరాడు. తన వద్దకు వచ్చిన భరతునికి శ్రీరాముడు అనేక రాజధర్మాలను బోధించాడు. ఆ మాటలను విన్న భరతుడు, అన్నా, నిన్ను సేవించుటే నాకు పరమధర్మము. దానికి నేను దూరమైనప్పుడు ఇతర రాజధర్మాలతో నాకు పని ఏమిటి అని పలికి శ్రీరాముని అయోధ్యకు రమ్మని ప్రార్థించాడు. పిమ్మట అతడు తన తండ్రి మరణవార్తను రామునికి తెలియచేయగా శ్రీరాముడు అందుకు ఎంతో దుఃఖించి తన తండ్రికి శాస్త్రోక్తముగా పితృకర్మలను గావించాడు. పిమ్మట భరతునితో, నాయనా, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. కాబట్టి తండ్రి మరణానికి దుఃఖాన్ని అదుపులో పెట్టుకొని ఆయన ఆజ్ఞను పాటించి మన కర్తవ్యం కాబట్టి నీవు రాజ్యభారాన్ని వహించు. నేను 14 సంవత్సరాలు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వస్తాను అని హితవు పలికాడు. 2వ రోజు అయోధ్యాకాండం సమాప్తం. 3వ రోజు రేపు అరణ్యకాండం చదువుకుందాం.